ఇక జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన బెంగాల్ను కుదిపేస్తుంది. మమతా సర్కార్పై విపక్షాలు తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ టైంలో అసెంబ్లీ ప్రత్యేక సెక్షన్కు పిలుపునిచ్చింది. సోమవారం నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అత్యాచారానికి పాల్పడిన దోషులకు మరణశిక్ష విధించేలా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించేందుకు ఈ ప్రత్యేక సెషన్ను నిర్వహించనున్నారు. సమావేశాల్లో భాగంగా రెండో రోజు ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు స్పీకర్ బిమన్ బెనర్జీ వెల్లడించారు. ఆ ప్రత్యేక సమావేశాలను పొడిగించే అవకాశం ఉందని తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీచరణ్. శివ, జూనియర్ డాక్టర్ అత్యాచార సంఘటన బెంగాల్ రాష్ట్రాన్ని ఒక కుదిపేస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా అందరూ జూనియర్ డాక్టర్లు అన్ని రాష్ట్రాల్లో జిల్లా స్థాయి నుంచి మండల గ్రామాల వరకు కూడా అందరూ కూడా నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా ఈ ఘటన అనేది ఒక కుదిపేస్తుంది. అటు అన్ని రాష్ట్రాల చట్టసభలతో పాటు అలాగే పార్లమెంట్ లో కూడా దీని మీద ఒక రచ్చ జరుగుతోంది ప్రస్తుతానికి. అయితే ఇప్పుడు అందరూ దేశవ్యాప్తంగా అందరూ కూడా మమతా బెనర్జీ సర్కార్ తృణమూల్ కాంగ్రెస్ గవర్నమెంట్ ని కూడా అందరూ క్వశ్చన్ చేస్తున్నాయి. దానిలో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో అయితే ఈ ఇష్యూ అయితే ఒక కుదిపేస్తోంది. మమతా సర్కార్ పై విపక్షాలు తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ టైంలో అసెంబ్లీ ప్రత్యేక సెషన్ కి కూడా పిలుపునిచ్చింది. సోమవారం నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పశ్చిమ బెంగాల్లో అత్యాచారానికి పాల్పడిన దోషులకు మరణశిక్ష విధించేలా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించేందుకు ఈ ప్రత్యేక సెషన్ ను నిర్వహించనున్నారు. అయితే ఇది ఇండైరెక్ట్ గా చెప్పాలి అంటే మమతా బెనర్జీ ఈ బిల్లుని అక్కడ అసెంబ్లీలో పాస్ చేసి నేరుగా పార్లమెంట్ కి పంపించాలి. పార్లమెంట్ లో కూడా ఇదొక చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే దిశగా ఆలోచిస్తున్నట్లు కూడా ప్రస్తుతం దీని ద్వారా తెలుస్తోంది. మరోవైపు ఏమో ఆమె ఈ అత్యాచార ఘటన జరిగినప్పుడు కూడా మమతా బెనర్జీ సర్కార్ ఫెయిల్ అయిందని కూడా పదే పదే ఆరోపణలు చేస్తున్నారు ప్రతిపక్ష నాయకులు. ఏకంగా రాహుల్ గాంధీ కూడా ఆమె పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది మమతా బెనర్జీ ప్రభుత్వం వైఫల్యమని, అందుకు తగ్గట్టు ఆమె అత్యాచార ఘటన జరిగిన తర్వాత కొద్ది రోజుల తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రోడ్లపై వచ్చి నిరసన తెలపడం కూడా అంతా సర్వత్రా దేశవ్యాప్తంగా అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. వాస్తవికంగా అక్కడ సంఘటన జరిగిన తర్వాత 3 గంటల పాటు తల్లిదండ్రులను కూడా అక్కడ అలో చేయలేదు అనేది కూడా సాక్షాత్తు ధర్మాసనం కూడా తీవ్ర ఆగ్రహం వెలుబుచ్చిన విషయం తెలిసింది. సిజే డివై చంద్రచూడ కూడా ఇదే ప్రశ్నించారు. అక్కడ అధికారులు ఎందుకు ఫస్ట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు, సంఘటన జరిగాక అర్ధరాత్రి పూట కాలేజ్ యాజమాన్యం దీనిపైన ఎందుకు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయలేదు, తల్లిదండ్రులను ఎందుకు అనుమతించలేదు బాధితురాలి డెడ్ బాడీని చూసేటందుకు అని కూడా ధర్మాసనం ఆగ్రహం వెలుబుచ్చిన విషయం తెలిసిందే. దీనిపైన ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా డాక్టర్లతో పాటు 14 మందిని స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ కు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దానిలో భాగంగా దేశవ్యాప్తంగా డాక్టర్లతో పాటు నర్సులు, వైద్య సిబ్బంది అందరికీ కూడా రక్షణ ఏ విధంగా తీసుకోవాలనేది ఒక గైడ్ లైన్స్ కూడా ఫ్రేమ్ చేయనుంది. ఇప్పటికే 2 సార్లు కూడా ఈ భేటీ కూడా జరిగింది కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో. సో ప్రస్తుతము 3 నెలలలోగా ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ అనేది సుప్రీంకోర్టు సిజే కూడా ఈ కమిటీ టాస్క్ ఫోర్స్ కమిటీ నివేదికనివ్వనుంది. తదనంతరం కూడా గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం చర్చ అంతా ఈ అసెంబ్లీలో ఈ 15 రోజుల్లోగా మరణశిక్ష విధించే విధంగా కూడా పనిష్మెంట్ ఇచ్చే విధంగా కూడా ఈ బిల్లును తేవడానికి ప్రస్తుతము తృణమూల్ కాంగ్రెస్ సర్కార్ పశ్చిమ బెంగాల్లో తీసుకొచ్చే యోచనలో ఉంది. అయితే ప్రత్యేకంగా ఈ బిల్లు కోసమే సెషన్ నిర్వహించున్నారు. సమావేశంలో భాగంగా రెండో రోజు ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఇదే విషయాన్ని స్పీకర్ బిమన్ బెనర్జీ కూడా వెల్లడించారు. బిల్లు ఆయన ఆశ్చర్యకరంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లు పేరేంటో ప్రస్తుతానికి నాకు తెలియదు, కానీ మంగళవారం దీనిపైన చర్చ జరుగుతుంది. ఈ ప్రత్యేక సమావేశాల్లోని ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందంటూ కూడా స్పీకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లు గురించి బుధవారం మమతా బెనర్జీ ప్రస్తావించిన విషయం తెలిసిందే. అత్యాచార ఘటనలను ప్రభుత్వం ఏమాత్రం సహించబోదని కూడా మమతా బెనర్జీ స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం ఉన్న చట్టాలను సవరించి అత్యాచార నిందితులకు మరణశిక్ష పడేలా అసెంబ్లీలో వచ్చే వారం బిల్లును ప్రవేశపెడతామని ఆయన ప్రకటించారు. ఆ బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపుతామని, దానికి ఆమోదం లభించకపోతే రాజ్ భవన్ బయట నిరసన తెలుపుతామని కూడా
మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యాచార నిందితులకు మరణశిక్ష విధించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు శనివారం నుంచి రాష్ట్ర స్థాయిలో తృణమూల్ పార్టీ ఉద్యమం చేపడుతుందని కూడా ఆమె ప్రకటించారు. అయితే శ్రీచరణ్, ఎప్పుడైతే బెంగాల్లో డాక్టర్ మీద ఈ ఘటన జరిగిందో అప్పటి నుంచి కూడా మమత తీసుకున్నటువంటి చర్యలు, మమతా బెనర్జీ సర్కార్ తీసుకున్నటువంటి డెసిషన్స్, అక్కడ జరిగినటువంటి దాడులు, ఇతర ఘటనల మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది మమతా బెనర్జీ సర్కార్ మీద. ఈ నేపథ్యంలో ఇవి చల్లార్చేందుకే కొంత ఈ కొత్త చట్టం తీసుకురావడం కావచ్చు, కేంద్రం మీద ఒత్తిడి పెంచుతామని చెప్పడం కావచ్చు, ప్రకటనలన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా. ఏంటి ఈ ప్రకటనలు, లేదంటే తీసుకొచ్చేటటువంటి ఈ చట్టము, ప్రత్యేక సమావేశాల ద్వారా ఎంతవరకు ప్రజాగ్రహాన్ని చల్లార్చగలరు అనుకుంటున్నారు బెంగాల్లో సర్కార్? ఇక్కడ 2 things డిస్కస్ చేసుకోవాలి శివ. ఒకటేమో నెంబర్ 1, అక్కడ స్థానిక పోలీసులు అనేవాళ్ళు రెస్పాండ్ కాకపోవడము, దాంతో అక్కడ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పైన 2021 సంవత్సరం నుండే ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆయన పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. కానీ మమతా బెనర్జీ ఇమ్మీడియట్ గా కూడా అక్కడ డాక్టర్స్ ని ట్రాన్స్ఫర్ చేయడము, ఈ ప్రిన్సిపల్ ని తొలగించడము, అప్పటి వరకు కూడా పోలీసులు స్థానికంగా అక్కడ ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోకపోవడము, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయకపోవడము, ఇమ్మీడియట్ గా కోర్టుకు వెళ్తే కోర్టు సిబిఐకి డైరెక్షన్స్ ఇవ్వడము, సిబిఐ కలగజేసుకోవాల్సిందిగా, సిబిఐని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందిగా కోర్టు తీర్పునివ్వడంతో ఇమీడియట్ గా సిబిఐ రంగంలో దిగింది. అంతకు ముందు కూడా అక్కడ ఆర్జికర్ ఆసుపత్రిలో అత్యాచార ఘటన జరిగిన తర్వాత 2 రోజుల తర్వాత ఒక అల్లరి ముక్కలందరూ కూడా హాస్పిటల్లో ప్రవేశించి దాదాపు 50 నుంచి 60 మంది వరకు కూడా హాస్పిటల్లో ప్రవేశించి హాస్పిటల్ కి సంబంధించిన ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు. అక్కడ వాస్తవికంగా అల్లరి ముక్కలు ధ్వంసం చేశాయి. ఈ జూనియర్ డాక్టర్లు ప్రొటెస్ట్ చేస్తున్నారన్న నేపంతోని అల్లరి ముక్కర్లు వాళ్ళ ముసుగులో వెళ్లి అక్కడ ఆసుపత్రి పైన దాడి చేయడము, విలువైన ఫర్నిచర్ ని ధ్వంసం చేయడము. కానీ పేరుకి ప్రభుత్వం అక్కడ ఆసుపత్రి పైన దాడి జరిగింది, ఆసుపత్రి ఫర్నిచర్, విలువైన సామాగ్రిని ధ్వంసం చేశారని అక్కడ ప్రభుత్వము ఆ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ వాస్తవికంగా అక్కడ ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఆ ఎవిడెన్స్ ని అక్కడ ఏవి దొరకకుండా చేసేటందుకే ఆ అల్లరి ముక్కల్ని కొంతమంది తృణమూల్ కాంగ్రెస్ నేతలే పంపించారని కూడా ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇది కాకుండా అక్కడ స్థానిక ప్రభుత్వం, అక్కడ ఏఎస్ఐ ఎవరైతే ఉన్నాడో ఆ నిందితుడు సంజయ్ రాయ్ కూడా ఆ ఏఎస్ఐ బ్యారక్ లో కూడా విశ్రాంతి తీసుకోవడం, ముందు రోజు సంఘటన జరిగిన ముందు రోజు, అంతకు ముందు తర్వాత అక్కడ ప్రస్తుతం ఆ సంజయ్ రాయ్ నిందితుడు కాంట్రాక్ట్ లో అక్కడ వర్క్ చేస్తున్నాడు. సో ఇవన్నీ కూడా చూసుకుంటే, ఈ కాన్సిక్వెన్సెస్ అన్ని చూసుకుంటే ఇది డెలిబరేట్ గా స్టేట్ గవర్నమెంట్ నెగ్లిజెన్స్, సెలెక్టెడ్ నెగ్లిజెన్స్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ మనం పలు మీడియా కథనాలు కూడా, అంతర్జాతీయ మీడియా కథనాలు కూడా విన్నాము. అక్కడ ఈ ట్రైనీ డాక్టర్ అక్కడ జరుగుతున్న అవకతవకలపై ఆమెకి పూర్తి అవగాహన ఉందని, ఫ్యూచర్ లో ఎప్పటికైనా ఈమె సదరు యాజమాన్యానికి ఆర్జికర్ కాలేజ్ ప్రిన్సిపల్ కానీ డీన్ కానీ వీళ్ళందరికీ ఆమె ఫ్యూచర్ లో థ్రెట్ అవుతుందని, ఆమెను వదిలించుకునే ప్రయత్నంలోనే ఆమెను కావాలని కూడా ఆమె పైన హత్య జరిగిందని కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. దీనిలో భాగంగా జూనియర్ డాక్టర్లు ఇప్పటికైనా నిరసన వ్యక్తం చేసి డ్యూటీలో చేరాలని మమతా బెనర్జీ కూడా కోరారు. ఎట్ ది సేమ్ టైమ్ మమతా బెనర్జీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసింది. అస్సాం చీఫ్ మినిస్టర్ బిశ్వంత్ శర్మ పైన కూడా, మీ రాష్ట్రాల్లో కూడా మీరు బెంగాల్లో రెచ్చగొడుతున్నారు, బెంగాల్లో ప్రజలను రెచ్చగొడుతున్నారు, మీరు ఇలా రెచ్చగొడితే మీ రాష్ట్రాల్లో కూడా నేను కూడా సిమిలర్ గా అదే చేస్తాను, ఎవరి రాష్ట్రాల్లో ఎవరి బాధ్యతలు వాళ్ళే నిర్వర్తించుకోవాలి, పక్క రాష్ట్రాల్లో వేలు పెట్టకూడదని కూడా ఇండైరెక్ట్ అటు బీహార్, ఢిల్లీతో పాటు అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఆమె సుతిమెత్తంగా హెచ్చరించారు. సో ప్రస్తుతానికి ఈ అసెంబ్లీలో బిల్లు పాస్ చేశాక నిజంగానే ఇప్పుడు ఆల్రెడీ సిబిఐ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతుందా, లేకపోతే భవిష్యత్తులో జరగబోయే సంఘటనలకి ఇదొక ఉదాహరణగా ఆమె ఈ బిల్లును తీసుకొస్తుందా అనేది మనం 2 రోజుల్లో వేచి చూడాలి శివ. ఓకే, థ్యాంక్ యూ శ్రీచరణ్.